అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే నవరాత్రులంతా పూజ చేయకుండా ఓన్లీ దసరా రోజు మాత్రమే పూజ చేస్తే మరి అమ్మవారి అనుగ్రహం మనకు దక్కుతుందా అని. అయితే ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు మరి నిజంగానే నవరాత్రులు అంతా పూజ చేయకుండా నార్మల్‌గా ఉండి, దసరా రోజు మాత్రమే నిష్టతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు దక్కుతుందా? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. దసరా పండుగలో నవరాత్రిళ్లలో 9 రోజులు చేయకుండా చివరి రోజు దశమి పండుగ రోజు మాత్రమే పూజ చేస్తే ఆ పుణ్యఫలం వాళ్లకు దక్కుతుందా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే సహజముగా ఏ కారణము చేతనైనా చేసుకోలేని విధి విధానాలు ఉంటే అప్పుడు ఖచ్చితముగా దశమి పండుగ రోజు మాత్రమే చేసుకున్నా కూడా ఖచ్చితముగా లభ్యమవుతుంది. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో ప్రసాదము తీసుకున్న వ్రత ఫలితము దక్కుతుంది అనేటువంటిది ఎలా అయితే చెప్పాడో, అయితే ఎప్పుడు చేసుకోగలిగినటువంటి ఇది ఉండి చెయ్యకపోవటము, లాస్ట్ రోజు మాత్రం చేస్తే చాలే అని అనుకుంటే కాదు. చేసుకోగలిగినటువంటి వసతి ఉండి చేసుకోకుండా పోయి చివరి రోజు మాత్రం చేస్తాములే అంటే ఎంత రావాలనో అంతే ఫలితం వస్తుంది. అంటే ఏ కారణము చేతనైనా ఇంట్లో ఆటంకము ఏర్పడి చేసుకోలేకపోతే అది వేరు. అందుకని మనము మనుషులము, మన దృష్టి ఎంతవరకు ఉంటుంది అంటే అంతవరకే ఉంటుంది. కానీ దైవము యొక్క దృష్టి ప్రతిదాని మీద ఉంటుంది కదా. అందువలన అంటే మనము కావాలని చేసుకోకుండా పోరు అని అనుకోవటానికి లేదు, కానీ చేసుకోవడం చేసుకోకపోవడం అనేటువంటి దాంట్లో 2 విధానాలు ఉన్నాయి. చేసుకోవడం అంటే ఏమిటి? ఇంట్లోనే పెద్ద ఎత్తున అమ్మవారిని కలశము పెట్టుకొని పూజలు కార్యక్రమాలన్నీ చేసుకునేటువంటి విధానము ఒకటి. మనము చేసుకోలేనప్పుడు ప్రతిరోజు నవరాత్రులలో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఆలయాల్లో పాల్గొనటం అనేటువంటిది రెండవది. ఈ రెండవది కూడా చేసుకోలేకుండా పోము కదా సహజముగా మానవులము. కనుక ఈ రెండవది పాటించినా కూడా పుణ్యఫలమే అన్నాడు. అందుకనే దేవాలయాలు అని. ఇంట్లో చేసుకోలేనటువంటి వాళ్లకు దేవాలయాలు ఎందుకున్నట్టు అంటే, దేవాలయము సర్వ ప్రజానీకానికి సంబంధించినటువంటిది, అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటిది, సర్వ మతాలకు సంబంధించినటువంటిది, అందరము వెళ్ళొచ్చు, సర్వ కులాలకు సంబంధించినటువంటిది దేవాలయం. అందరూ నమస్కారం చేసుకోవచ్చు. ఏమో ఒక మతం వాడు ఇంకొక దేవాలయానికి వెళ్ళి మన దేవాలయానికి నమస్కారం చేసుకుంటే వద్దంటామా? వద్దనడానికి లేదు కదా. లక్షణంగా భగవంతుడు సర్వాంతర్యామి కనుక నమ్మిక అనేటువంటిది ఉండాలి. ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ నమ్మకముతో ఎప్పుడైతే అమ్మవారిని ఆద్యంత పర్యంతము మనము ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి విజయదశమి పండుగ రోజు ఒక్కరోజు చేసుకున్నా కూడా మనకు తప్పకుండా ఫలితం వస్తుంది. అయితే ఆ చేసుకునేటువంటి వాళ్ళు, అమ్మా ఇన్ని రోజులకు నేను చేసుకోలేకపోయినాను, ఈరోజు నాకు చేసుకోగలుగుతున్నాను అనేటువంటి ఒక సంతోషము, ఆర్ద్రత అవన్నీ కూడా లోపల నాభిలో నుండి వస్తాయి. ఆ మనిషికి సంతోషం అనేది. ఈ పండుగ రోజన్నా మనం వెళ్ళగలిగినాము, ఇన్నాళ్ళు చేసుకోలేకపోయినానే అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపడము. ఆ పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు. కాబట్టి నేను ఇంతకాలం చేసుకోలేకపోతేనే 9 రోజుల పాటు ఈరోజు చేసుకోగలుగుతున్నాను, ఈరోజైనా నాకు ఈ లభించింది నాకు అమ్మవారి అనుగ్రహము అని ఆర్తితో, జిజ్ఞాసతో, భక్తితో ఎప్పుడైతే ఏకాగ్రతగా మనం పూజ చేసుకుంటామో తప్పకుండా ఈ 9 రోజుల ఫలితము కూడా దశమి నాడు మనకు వర్తిస్తుంది అని గురుగారు మాకున్న సందేహాన్ని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. జయోస్తు.